అంటే నాకు అర్థం కానిది ఏంటంటే ఎంత క్రింజ్ పెడితే, ఎంత నీచంగా పెడితే అంతగా మాస్ ఆడియన్స్ కి దగ్గర అవుతుంది అని అనుకుంటున్నారా వీళ్ళు, ఈ సీనియర్ హీరోలు? అందరూ అట్లాగే ఉన్నారు. డిగ్రీస్ ఆఫ్ వర్స్ట్ డిఫరెన్స్ అంతే. రీసెంట్ గా వచ్చిన దాకు మహారాజ్ లో దబిడి దిబిడి అనే సాంగ్, జనరల్ గా తమ్మన్ బాలకృష్ణ కాంబో సాంగ్స్ అందరూ ఎక్సైటెడ్ ఎదురు చూస్తారు. జై బాలయ్య లాంటి సాంగ్స్ ఇచ్చారు వీళ్ళు, వీరసింహారెడ్డిలో కూడా చాలా బాగుంటాయి. సో అట్లాంటి కాంబోలో సాంగ్ కదా అందరూ వెయిట్ చేస్తుంటే, ఆడియో బాగుంది, వినొచ్చు చక్కగా. కార్ లోనో బైక్ మీద వెళ్ళేటప్పుడు మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినొచ్చు, ఎక్కడ పార్టీస్ లో కూడా ప్లే చేసుకోవచ్చు, పాట బాగుంది. ఆ విజువల్స్ ఏంది అసలు, ఆ ఊర్వశి రౌతెల ఏదో ఉంది అమ్మాయి పేరు, అమ్మాయితో అసలు ఎంత అంత వరస్ట్ గానా మరి. అందరూ అట్లాగే ఉన్నారు. క్రింజ్ ఫ్యాక్టర్ ని మాస్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎంత పెద్ద మాస్ హీరో బాలకృష్ణ, అతను ఎట్లా అనుకుంటాడు అసలు? అట్లా అర్థం కాదు. మన బోళా శంకర్ లో కూడా అంతే, చిరంజీవి శ్రీముఖి నడుము కనిపించే సీను ఎంత ఎంత క్రింజ్, ఎంత కడుపు తిప్పింది ఆ సీన్ చూసి. నాకు అంత పెద్ద ఫ్యాన్ నేను చిరంజీవి, నాకే అసహ్యం వేసింది. ఆ ఫీలింగ్స్ పాట కూడా అట్లాగే ఉంది మొన్న అల్లు అర్జున్. రవితేజ కూడా అంతే. ఇప్పుడు రవితేజ అప్పుడు అన్నారు ఇప్పుడు అనలేదా, ఇప్పుడు అనలేదు అప్పుడు అనలేదు, అప్పుడు అంటున్నారు ఇప్పుడు అనలేదు, ఈ మెంటాలిటీని మార్చుకోవాలి మనం. ఎవరు చేసినా అది వరస్ట్ ఉన్నప్పుడు వరస్ట్ అని అందరం యాక్సెప్ట్ చేయాలి. నాకు చాలా ఇష్టమైన చిరంజీవి చేసినా యాక్సెప్ట్ చేస్తా, తప్పదేగా, ఒప్పుకోవాలి. అప్పుడే మనం ఏదైనా ఒక దరిద్రం ఉంటే దాన్ని కంప్లీట్ గా ఎరాడికేట్ ఎప్పుడు చేయగలుగుతాం అంటే, నిజాన్ని ఒప్పుకొని మన వైపు తప్పు ఉన్నా మన వాళ్ళు ఏమన్నా చేసినా దాన్ని కూడా మనం డిఫెండ్ చేయకుండా ఒప్పుకోగలిగి వాళ్ళని కూడా మనం క్రిటిసైజ్ చేయగలిగితేనే ఏదన్నా ఒక దరిద్రాన్ని మనం ప్రారంభగలుగుతాం ఈ సొసైటీలో నుంచి. ఇది బిగ్గెస్ట్ దరిద్రం. అమ్మాయి అట్లా బెండ్ అయిన యాంగిల్లో ఉంటే కింద నుంచి అట్లా చేయబట్టిన ఇట్లా తీయడం ఏంటి బాలకృష్ణ? బ్యాక్ మీద ఇష్టం వచ్చినట్టు అట్లా కొట్టడం ఏంటి? అది స్టెప్. శేఖర్ మాస్టర్ అనేవాడికి అసలు బుర్రలో గుజ్జు ఉందా? ఎందుకంత వరస్ట్ గా తయారయ్యాడు అసలు? చాలా చండాలంగా అనిపించింది ఆ సాంగ్ చూసిన తర్వాత. ఆ రవితేజ సినిమా అప్పుడు కూడా మనం వీడియో చేసాం, ఆ బోలా శంకర్ అప్పుడు వీడియో చేసాం, ఫీలింగ్స్ అప్పుడు కూడా అట్లాగే అనిపించింది. అప్పుడు ఇది కుదరకు చేయలే వీడియో. జస్ట్ చెప్తున్నా ఇంత. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అంటే ఒక 6 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఒక ట్రోల్ మెటీరియల్. గతం నుంచి కూడా మీకు విజయేంద్ర వర్మ అని, పల్నాడు బ్రహ్మనాయుడు అని, రోలర్ అని ఒక ఒక 20 సినిమాలు ఉంటాయి. అత్యంత దరిద్రగొట్టి సినిమాలు, ట్రోల్ మెటీరియల్ చేసినటువంటి సినిమాలు. అక్కడి నుంచి ఈ బాలకృష్ణ ఎట్లా ఇదయ్యాడో తెలుసా? ఆయన డాటర్ నందమూరి తేజస్విని వల్ల, సెకండ్ డాటర్. ఫస్ట్ డాటర్ బ్రాహ్మణి కదా, లోకేష్ వైఫ్. సెకండ్ డాటర్ ఈవిడ, తేజస్విని నందమూరి. ఆమె తన ఫాదర్ యొక్క స్క్రిప్ట్స్ మీకు అన్స్టాపబుల్ దగ్గర నుంచి ప్రతి సినిమా స్క్రిప్ట్ దగ్గరుండి, భగవంత్ కేసరి లాంటివి కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, పర్ఫెక్ట్ లైనప్ రెడీ చేసి ఒక భయంకరమైనటువంటి ఒక ఆరాని తీసుకొచ్చింది ఆయన చుట్టూ. ఒక ట్రోల్ మెటీరియల్ గా ఉండే హీరోని ఈ రోజు ఒక పర్ఫెక్ట్ హీరోగా తీసుకొచ్చింది. ఆఫ్ కోర్స్ సమసింహారెడ్డి టైంలో, నరసింహారెడ్డి టైంలో కూడా ఈజ్ లార్జర్ దాన్ లైఫ్ హీరో. బట్ స్టిల్ ఒక పాయింట్ తర్వాత ఆయన గ్రిప్ కోల్పోయాడు సినిమాల మీద, ఎలాంటి సినిమాలు తీయాలని. అట్లాంటి వ్యక్తి, వరస్ట్ సినిమాలు తీస్తున్న వ్యక్తిని అంత పర్ఫెక్ట్ హీరోగా ఆ, మనం మన ముందు ఈ కొత్త తరానికి చూపించగలిగింది తేజస్విని. మరి ఆమె కూడా పట్టించుకోలేదా ఈ సాంగ్ గురించి? ఆమె కూడా లైట్ తీసుకుందా? ఆమె కూడా అప్రూవ్ చేసింది? ఎందుకంటే నేను ఆ, భగవంత్ కేసరిలో బాలయ్యని చూసి నేను మెచ్చుకొని ఒక వీడియో కూడా తీసా. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తాడు బాలయ్య దాంట్లో. అంత గొప్ప బాలయ్య, అంత మంచి విషయాలు చెప్తున్న బాలయ్య మళ్ళీ ఈ క్రింజ్ ఎందుకు? అది మాస్ అనుకుంటున్నారు, మాస్ కాదు అది. అసహ్యం, కంపరంగా ఉంది అట్లాంటి చూస్తుంటే. ఎన్నో గొప్ప సినిమాలు తీసిన, ఠాగూర్ లాంటి తీసిన చిరంజీవి శ్రీముఖి నడుము తీసి ఖుషి సీన్ ని రీమేక్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అసహ్యంగా కంపరంగా ఉంది అవన్నీ చూస్తుంటే. సీనియర్ హీరోలు చేసి ఎవరు చేసినా, రవితేజ చేసినా, ఒక మొన్న మొన్న వస్తున్న ఆనంద్ దేవరకొండ లాంటి వాళ్ళు చేసినా, కిరణ్ అబ్బోవరం చేసినా, మీరు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా దరిద్రం దరిద్రమే కదా, అది ఎక్కడికి పోదు కదా. ఇంపాక్ట్ మారుతుంటది. ఒకళ్ళు చేస్తే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, మీరు నేను చేస్తే ఎవడు చూడకపోవచ్చు, మనం ఒక ముగ్గురు నలుగురు చూస్తారు మన చుట్టుపక్కల వాళ్ళు, మనం తెలిసిన వాళ్ళు 20 మంది చూస్తారు అంతే. సో ఇంపాక్ట్ డిఫరెన్షియేట్ చేస్తుంది. తప్పు తప్పు ఎప్పటికైనా తప్పే. అసహ్యం, కంపరం అనేవి ఎక్కడి వరకైనా కామన్. నాకైతే చూసిన తర్వాత ఇది అనిపించింది, చాలా చండాలంగా అనిపించింది. సోషల్ మీడియాలో కూడా పెచ్చెత్తులు తిడుతున్నారు. మీకేమనిపించింది? కంపోజిషన్ తప్ప, యాక్సెప్ట్ చేయడం తప్ప, ఇట్స్ ఈ ఆన్ హోల్ అందరిది తప్ప, ఒకే దాని మీద మనం బ్లేమ్ చేయలేము ఇప్పుడు. సో మీకేమనిపించింది ఈ అంశం గురించి? కామెంట్